మహాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా సోమవారం నల్గొండ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమూర్తి లింగయ్య పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, భావితరాలకు స్ఫూర్తి కాళోజీ కవిత్వం అని, వారు చేసిన ఉద్యమ పోరాటం ఎంతో మందికి ఆదర్శమని అన్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో వారి ప్రస్థానం గొప్పదని అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు తదితరులు ఉన్నారు. కాళోజీ గారిని ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఉండాలని చెప్పి వారు ఇక్కడ వరంగల్ నుంచి నివసించారు. అక్కడ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం చేయడం పార్టీ విశ్వవిద్యాలయాన్ని కూడా కాళోజీ గారి నామకరణం చేసి విద్యార్థులకు, ప్రజలకు, ఉద్యమకారులకు ఎప్పటికీ కాళోజీ గారి స్ఫూర్తి తరతరాలకు అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ తెలంగాణ ప్రజలకి కాళోజీ గారిని గుర్తు చేసుకోవడం అనేది చాలా అవసరమైన విషయంగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9 నెలల్లో 10 నెలల్లో కేవలం అణచివేయడంతోనే పరిపాలిస్తామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అక్కరలేదని, పోలీసులతో పరిపాలన చేయవచ్చు అని చెప్పి అనుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువగా ఏర్పడుతుంది. ఇవాళ కాళోజీ గారికి మనం నిజమైన నివాళులు అర్పించుకోవడం అంటే, వారిని గుర్తు చేసుకోవడం అంటే తప్పకుండా ప్రశ్నించడం తెచ్చుకోవడమే. ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు, ప్రజలు మీకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నించడం మొదలుపెట్టండి, ప్రభుత్వానికి నివేదించడం మొదలుపెట్టండి. దాని ద్వారా మీకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకున్నట్టుగా ప్రభుత్వం మెడలు వంచే విధంగా కాళోజీ స్ఫూర్తిని మరొకసారి పొందుదామని చెప్పి ఈ సందర్భంగా మానవ జాతికి గొప్ప నినాదం ఇచ్చి అన్యాయాన్ని నిర్మించేవాడి నాకు ఆరాధ్యుడు అని చెప్పిన కాళోజీ గారి ఈరోజు హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో పార్టీ